హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చీమగడ్డ పులుసు. ఈ చీమగడ్డ పులుసుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చీమగడ్డ పులుసు అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ చీమగడ్డ పులుసుని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి చీమగడ్డలని తీసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలోకి వాటర్ని వేసుకొని ఈ చీమగడ్డల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనము ఇలా చీమగడ్డలని కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల త్వరగా కూడా ఉడుకుతాయండి. అలాగే మనకి పొట్టు కూడా చాలా త్వరగా కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజులోకి చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోకి మళ్ళీ ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి దీన్ని కొద్దిసేపు నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 టొమాటోలని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఈ 2 టొమాటోలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ పులుసులో టొమాటో పేస్ట్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి చాలా చిక్కగా పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ చీమగడ్డల పులుసుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసు ఎలా అయితే ఉంటుందో అంత టేస్ట్ తోటి ఈ చీమగడ్డ పులుసు కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చీమగడ్డలు అనేవి ఇలా పూర్తిగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఇలాగా పొట్టు తీసేయండి. మనము కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చూడండి పొట్టు అనేది మనకి చాలా ఈజీగా కూడా వస్తుందండి. అలాగే చీమగడ్డల్ని బయట ఉడికించేస్తే మనకి టైం అనేది కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఈ విధంగా అన్ని చీమగడ్డల్ని కూడా పొట్టు తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ చీమగడ్డ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. మీకు కావాలనుకుంటే మీకు పెద్ద సైజులో అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా ఇలా కలపండి. ఈ చీమదుంప పులుసు అనేది రైస్లోకి అలానే పుల్కాలోకి దేనిలోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలపండి. అలానే దీనిలోకి ఒక ఎండుమిర్చిని కూడా ఇలాగా తుంచి వేసుకోండి. ఈ పులుసులో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి టమాటో పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీనిని ఇలా బాగా ఫ్రై చేయండి.
ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చేమగడ్డల్ని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఆల్రెడీ మనం ఈ గడ్డల్ని ఉడికించేసుకొని తీసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుపుని కూడా వేసుకొని ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పులుసుని ఇలా బాగా మరిగించండి. మనకి ఈ పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి ఆవాలు, అలాగే మెంతులు, కొద్దిగా జీలకర్రని ఈ మూడింటిని కూడా వేయించుకొని పొడి చేసుకున్నది వేసుకుంటే మనకి ఈ పులుసు అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి పులుసు అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, మనకి పులుసు అనేది చాలా చిక్కటి గ్రేవీతో చేమగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి కానివ్వండి, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడి రైస్లోకి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ చేమగడ్డ పులుసుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.